నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే క్రైస్తవ సోదరులు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, దేవుళ్ళు ముగ్గురు అని నమ్ముతున్నారు. అయితే నేను సోదరిమణి అంటున్నాను, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళి మీ సోదరిమణి ఏ త్రిత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు అని. త్రిత్వం ఒకటి లేదు, అనేక రకాల త్రిత్వాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే క్రైస్తవుల్ని త్రిత్వ సిద్ధాంతము అంటే ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే వాళ్ళు అంటారు, పైన నుండి యెహోవా అంటే తండ్రి దేవుడు, యేసు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఈ ముగ్గురు వేరువేరుగా ముగ్గురు దేవుళ్ళు, వేరువేరుగా ముగ్గురు స్వతహాగా దేవుళ్ళు అని అంటారు. ఇది ఒక త్రిత్వ సిద్ధాంతం. మరికొంతమంది అంటారు, లేదండి ఇది తప్పండి, ఇది కాదు త్రిత్వం అంటే, పైన దేవుడు ఉన్నాడు యెహోవా, ఆ యెహోవానే యేసులాగా భూమి మీదకి వచ్చేసాడు. పైన యెహోవా లేడు, యేసులాగా భూమి మీదకి వచ్చేసాడు. మరి ఈ యేసు కొంతకాలం జీవితం గడిపి శిలువ మరణం పొంది ఇప్పుడు పరిశుద్ధాత్మలా భూమి మీద ఉన్నాడు. ఇది అసలు త్రిత్వ సిద్ధాంతం అంటారు మరి కొంతమంది క్రైస్తవులు. ఇది ఎలా అంటే వాళ్ళకు ఉదాహరణ కూడా ఇస్తారు. ఐసు గడ్డ, ఐస్ ఏదైతే క్యూబ్ ఉంటుందో ముందు ఐస్ లాగా గట్టిగా ఉంటుంది, అది కరిగిన తర్వాత నీళ్ళలాగా మారిపోతుంది, ఇంకా గడ్డ మిగిలిలేదు. మరి ఆ నీళ్లు ఇంకో బాగా వేడికిచ్చేస్తే ఆవిరిలాగా అయిపోతుంది, ఇంకా నీళ్లు లేవు, ఆవిరిలా అయిపోయింది. ఇలా పైన యెహోవాలాగా, తర్వాత ఆయన యేసులాగా, ఆ యేసే పరిశుద్ధాత్మలాగా ఇలా మారుతుంది. ఇది అసలైన త్రిత్వ సిద్ధాంతం అంటారు కొంతమంది క్రైస్తవులు. మరికొంతమంది క్రైస్తవులు అంటారు, లేదు 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 ఇది కూడా తప్పే, అసలు త్రిత్వ సిద్ధాంతం ఇది కాదు, దేవుడు ఒక్కడే కానీ ఒక్కటిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటిలోనే 3 భాగాలు, ఒక భాగం యెహోవా, మరో భాగం యేసు, ఇంకో భాగం పరిశుద్ధాత్మ. ఎలాగండి అంటే ఫ్యాన్కి వెళ్ళి చూపిస్తారు. ఫ్యాన్ ఒకటే ఫ్యాన్ ఎన్ని రెక్కలు ఉన్నాయి? 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కలు కలిపితేనే కదా ఫ్యాన్. ఒక్కొక్క రెక్క ఒక ఫ్యాన్ కాదు, 3 కలిపి ఒక ఫ్యాన్ అవుతుంది. అలాగే యెహోవా, యేసు, పరిశుద్ధ 3 కలిపి ఒక దేవుడు అంటారు కొంతమంది క్రైస్తవులు. లేదు 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 ఇది కాదు, ఇది తప్పని మరికొంతమంది క్రైస్తవులు వచ్చేసి అసలు త్రిత్వం అంటే మాతా, పిత, కుమార. మాత అంటే మరియమ్మ దేవుడు, పిత అంటే యెహోవా దేవుడు, కుమార అంటే యేసు దేవుడు అని రోమన్ క్యాథలిక్స్ ఇది అండి అసలు త్రిత్వ సిద్ధాంతం అంటారు. అసలు విషయం ఏమిటంటే ఇన్ని త్రిత్వ సిద్ధాంతంలో ఏ ఒక్క త్రిత్వ సిద్ధాంతం గురించి కూడాను బైబిల్లో రాయబడి లేదు. బైబిల్ మొత్తం మీద ఆది కాండం నుండి చూసుకుని చివరికి ప్రకటనా గ్రంథం వరకు చూసుకున్నట్లయితే ప్రతి పేజీని మనం పరిశీలించి చదివినా కానీ ఎక్కడ కూడాను త్రిత్వము, త్రియేక దైవము, ముగ్గురు దేవుళ్ళు అన్న ప్రస్తావన ఎక్కడా మనకి కనబడదు. అంతేకాదు కదా, క్రైస్తవులలో యెహోవా విట్నెస్ అనేటి ఒక వర్గం మనకు కనబడుతుంది. ఆ యెహోవా విట్నెస్ వారు దేవుడు త్రిత్వము కాదు, దేవుడు ఏకైక దేవుడు, దేవుడు ఒక్కడే అని నమ్మడమే కాకుండా ప్రచారము కూడా చేస్తున్నారు. దేవుడు ముగ్గురు కాదు మరి ఎంతమంది దేవుళ్ళు అని అంటే బైబిల్లో చెప్పడం జరుగుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వాక్యంలో పరిశీలిస్తే యెహోవా అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, వేరొక దేవుడు లేడు. యెహోవా కన్నా ముందు ఏ దేవుడు లేడు, యెహోవా తర్వాత ఏ దేవుడు ఉండడు, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని అక్కడ యెషయా గ్రంథంలో ఉంది. మరి యేసు వచ్చిన తర్వాత దైవ సిద్ధాంతం ఏమైనా మారిపోయిందా అంటే యేసు వారు వచ్చి అంటున్నారు, కొత్త నిబంధన మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు దగ్గరికి శాస్త్రులలో ఒకడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ఓ బోధకుడా, ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? నువ్వు ఆజ్ఞలు ఇస్తున్నావు, అన్ని ఆజ్ఞల్లో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అన్నప్పుడు యేసు వారు సమాధానం చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. మన దేవుడు ఎంతమంది? అద్వితీయుడు, ద్విత్వము కానివాడు, 2 కానివాడు. అంటే ముగ్గురా? కానే కాదు. 2 కాదంటే అసలు 2 కన్నా పైన లేదని దేవుడు ఒక్కడే అని యేసువారు అదే చెప్పారు. అయితే ఈ విషయాన్ని వారికి తెలియచేయండి, వారికి తెలుస్తుంది వాస్తవానికి త్రిత్వ సిద్ధాంతం లేదు. మరి మీకు అనుమానం రావచ్చు, బైబిల్లో ఎక్కడా త్రిత్వ సిద్ధాంతం గురించి లేకపోతే క్రైస్తవులందరూ దాదాపుగా ఎందుకు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు? బైబిల్లో లేదు కదా దేవుళ్ళు ముగ్గురని, మరి క్రైస్తవులు ఎందుకు నమ్ముతున్నారు? మరి కొత్తగా ఎలా వచ్చేసింది అంటే దానికి సమాధానం బైబిలే చెప్తుంది. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదివితే అక్కడ యేసువారు చెప్పారు ముందుగానే ఇలా జరుగుతుందని. ఏమని చెప్పారు? గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. గోధుమలు ఉన్నాయి,
గోధుమలు ఏంటివి? మంచి మాటలు, నా మాటలు, దేవుని వాక్యాలు నేను మీకు అందించాను. నా మాటల మధ్య గురుకులు విత్తబడతాయి, గోధుమల మధ్య గురుకులు విత్తబడతాయి. గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. దేవుడు ఒక్కడే అన్నది గోధుమ, దాని మధ్యన దేవుడు త్రిత్వము, దేవుడు ముగ్గురు అన్నది గురుకు విత్తబడినది. ఈ పని సాతాను చేసింది. కాబట్టి క్రైస్తవ సోదరులారా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అని విశ్వసించండి. అయితే మనం సమాజాన్ని పరిశీలిస్తే చాలామంది హిందూ సోదరులు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయము కొత్త విషయం ఏం చెప్పట్లేదు మీకు, వాస్తవమైన విషయమే. దేవుడు ముక్కోటి దేవీ దేవతలు నమ్మేటటువంటి హిందూయిజాన్ని వదిలివేసి ముగ్గురు దేవుళ్ళు నమ్మేటువంటి క్రిస్టియానిటీలోకి వస్తున్నారు. నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. దేవుడు ముక్కోటి దేవీ దేవతలు కాదు, దేవుడు త్రిత్వం ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అంటుంది ఇస్లాం. ఇదే సత్యం, రండి, ఇదే వాస్తవమైన ధర్మము, ఇదే దైవ మార్గం. ఇస్లాం అంటే దేవుని ధర్మం. ఈ దేవుని ధర్మంలోనే ముక్తి మార్గం, ఇహ పరలోకాల్లో మనం సాఫల్యం పొందగలుగుతాము. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. शफी साहब से मैं यही पूछना चाह रहा हूँ, బైబిల్లో ముహమ్మద్ అనే అంశం పైన మీరు అనర్గళంగా మాట్లాడుతూ ప్రపంచంలో రెండు పెద్ద వర్గాలు ఉన్నాయి, ఒకటి క్రిస్టియన్, ఇంకోటి ఇస్లాం అని చెప్పిండ్రు. ఆ రెండు వర్గాలు ఏకం కావాలి అన్న భావన మీరు తెలియజేసిండ్రు. దాని భావం నాకు అర్థం కాలేదు. మేము అనుకునేదల్లా ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అన్న భావన ఉన్నటువంటిది ఒకటి. ఇక ఈ హిందుత్వము అనే విషయం లోపల ఒక విషయం మీరు నాకు క్లారిఫై చేయాలని కోరుతున్నా. వేదాలు, ఇప్పుడు క్రిస్టియానిటీకేమో బైబిల్ ఉంది మత గ్రంథము, ఇస్లాంకేమో ఖురాన్ ఉంది మత గ్రంథము. మరి హిందూ మతానికి ఉన్న మత గ్రంథం ఏంది? మాకు డౌట్ వచ్చింది. సో దీనికి ఎట్లా రెండు ఉన్నాయో మత గ్రంథాలు, మరి దీనికి ఏమైనా ఉంటే దయచేసి చెప్పాలని కోరు. సోదరు వారు ముందుగా ఒక విషయం నాకైతే అర్థం కాలేదు అని చెప్తూ ఒక విషయం చెప్పారు. అదేమిటంటే బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావనని కనుక క్రైస్తవులు గుర్తిస్తే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద వర్గాలైన క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం మరియు ఈ ఇస్లాం, ముస్లింలు ఏకమవుతారు అని చెప్పాను. ఈ రెండు వర్గాలు మాత్రమే కలవటం ఏమిటి? సర్వజనో సుఖినో భవంతి, అందరూ కూడా కలిసి ఉండాలి కదా, సుఖంగా ఉండాలి కదా అని అంటున్నారు. నా ఉద్దేశము వీరిద్దరు మాత్రమే కలిసి ఉండాలని కాదు, వీరిద్దరు కలవాలని, వీరిద్దరితో పాటు అందరూ కలవాలి. ఈ రెండు అతిపెద్ద వర్గాలు ఈ విషయంలో ఏకీభవిస్తే కలిసిపోతారు. ఇది మీకు అర్థం కాని విషయానికి నా యొక్క సమాధానము. అయితే మీరు చెప్తున్న విషయము, మరి క్రైస్తవులకి మత గ్రంథంలాగా బైబిల్ ఉంది, ముస్లింలకి మత గ్రంథంలాగా ఖురాన్ ఉంది, మరి హిందువులకు ఉన్న మత గ్రంథం ఏమిటి? ఈ ఖురాన్ అనేది ముస్లింల మత గ్రంథం కాదు, ఇది తెలుసుకోవాల్సిన విషయము. మరి ఖురాన్ ఎవరి మత గ్రంథం అంటే ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం 185వ వాక్యంలో తెలియచేయడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథము రంజాను నెలలో అవతరింప చేయబడినది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శకం. ఇందులో సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఇది సమస్త మానవాళి కోసము, సమస్త మానవుల సృష్టికర్త అయిన అల్లాహ్ అవతరింప చేసినటువంటి ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ మీకోసము దేవుడు అవతరింపచేసిన గ్రంథం. ఈ ఖురాన్ నా కోసము దేవుడు అవతరింపచేసిన గ్రంథం. ఈ ఖురాన్ సమస్త మానవాళి కోసము దేవుడు అవతరింపచేసినటువంటి గ్రంథం. మీ ప్రశ్న, హిందువుల యొక్క మత గ్రంథం ఏమిటి? దాంట్లో ముఖ్యంగా చూడండి, హిందూ మత గ్రంథాల్లో శృతి మరియు స్మృతి అనే 2 రకాల గ్రంథాలు ఉన్నాయి. దీంట్లో ప్రామాణికమైనది శృతి. శృతి అనగా దీంట్లో వేదాలు, ఉపనిషత్తులు, ఈ 2 గ్రంథాలు ప్రామాణికం. వేదాలలో 4 వేదాలు, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇవి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. అయితే ఈ వేదాలలో కూడాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. ఏ విధంగా అయితే బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన ఉందో, ఈ విషయాన్ని క్రైస్తవులు తెలుసుకుంటే క్రైస్తవులు ముస్లింలు ఏకమైపోతారని చెప్పాను. వేదాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే హిందువులు కూడా వచ్చేసి ఈ ముస్లింతో కలిసిపోయి ఉండే అవకాశం ఉంది. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా యొక్క ప్రశ్న షఫియన్ నాయక్. నా పేరు మెహరున్నిసా, నాది తొరమామిడి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన బైబిల్లో చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. మరి బైబిల్ గ్రంథము దైవ గ్రంథమేనా? సోదరిమణి మెహరున్సా గారు ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన బైబిల్లో అనేక సార్లు ఉందని చెప్పారు. మరి ఈ బైబిల్ దైవ గ్రంథమేనా?
అని ప్రశ్నించడం జరిగింది. అయితే చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది, జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు యేసువారిపై, ఈసా అలైహిస్సలాంపై అవతరించినటువంటి గ్రంథం ఇంజీల్ అన్న ప్రస్తావన మనం చూసాము. అయితే చాలామంది క్రైస్తవులు మరియు తెలియనటువంటి ముస్లింలు కూడాను ఇంజీల్ అంటే బైబిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంజీల్ అంటే బైబిల్ ఎంత మాత్రమూ కాదు. అయితే ఈ బైబిల్ ఏమిటి, ఆ ఇంజీల్ ఏమిటి అంటే, ఇంజీల్ మరియం కుమారుడైన యేసు మీద దేవుడు అవతరింపచేసినటువంటి గ్రంథం ఇంజీల్. మరి బైబిల్ ఏమిటి అంటే, బైబిల్ గురించి కాస్త మీకు పరిచయం ఇస్తాను. బైబిల్ అనే పదము బిబ్లాస్ అనేటువంటి పదం నుండి తీసుకోవడం జరిగింది. బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. ఈ బైబిల్ అనేది ఒక పుస్తకము కాదు, కొన్ని పుస్తకాల కలయిక. ఇది నా చేతిలో ఉన్నది ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. మరొక బైబిల్ నా చేతిలో మీరు బైబిల్ని చూస్తున్నారు, ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్. దీంట్లో 73 పుస్తకాలు మీకు కనబడుతున్నాయి. అంటే ఎన్ని పుస్తకాలు ఎక్కువ? 66, 73 అంటే 7 పుస్తకాలు ఈ బైబిల్ కన్నా ఈ బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు, చారిస్మాటిక్ వర్షన్ బైబిల్ అని మరొక బైబిల్ కూడా కనబడుతుంది. దాంట్లో 76 పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్ అని, దీంట్లో 86 పుస్తకాలు. ఈ విధంగా చూసుకుంటూ పోతే 200కు పైగా రకాల బైబిల్ ఉన్నాయి. ఒక బైబిల్కి మరో బైబిల్కి పొంతన లేదు. మరి బైబిల్ దైవ గ్రంథం అని మీరు ప్రశ్నిస్తే ఏ బైబిల్ గురించి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇంజీల్ అంటే, ఇంజీల్ అనే పదాన్ని ఇంగ్లీష్లో చూస్తే గాస్పల్ అంటారు, గాస్పల్. తెలుగులో చూస్తే సువార్త అంటారు, యేసు సువార్త. మరి బైబిల్లో మత్తయి సువార్త కనబడుతుంది, మార్కు సువార్త కనబడుతుంది, యోహాను సువార్త కనబడుతుంది, లూకా సువార్త కనబడుతుంది. యేసు సువార్త మాత్రం బైబిల్లో కనబడడం లేదు. కాబట్టి విషయాన్ని మీరు గమనిస్తే విషయం మీకు అర్థమవుతుంది. అయితే మరి బైబిల్ దైవ గ్రంథమా అని మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో, ఇదే ప్రశ్న వేసుకుంటూ ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని కూడా రాశారు. బైబిల్ దేవుని వాక్యమా అని చాలా ఆధారాలతో వారు రాస్తున్నారు. బైబిల్ కొంతమంది రచయితలు రాసినటువంటిది, దీంట్లో కొన్ని దేవుని వాక్యాల యొక్క అనువాదం ఉండవచ్చు అని వీరు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం మీరు చూసినట్లయితే, డాక్టర్ టి జాన్ రత్నం గారు బైబిల్ గ్రంథ చరిత్ర అని ఒక పుస్తకం రాశారు. డాక్టర్ టి జాన్ రత్నం వీరు ఒక క్రైస్తవుడు. మరి ఈ బైబిల్ గ్రంథ చరిత్రలో పూర్తి బైబిల్ గురించి రాస్తూ, తెలుగు బైబిల్ గురించి కూడాను, తెలుగులో అనువదించబడినటువంటి బైబిల్ గురించి కూడాను రాస్తూ, తెలుగులో అనువదించబడిన బైబిల్ దాదాపుగా 19 సార్లు సవరించబడినది. ఉదాహరణకి ఒక సవరణ మీకు చూపించాను. ఈ బైబిల్లో ఆ ప్రవక్త అని ఉంది, దాని తర్వాత ప్రచురించబడినటువంటి ఈ బైబిల్లో ఆ ప్రవక్త తీసేసి ప్రవక్త అని ఉంది. అయితే చివరిగా మీ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలంటే, బైబిల్ దైవ గ్రంథమా అంటే, బైబిల్ పూర్తిగా దైవ గ్రంథం అని చెప్పలేము. దేవుని వాక్యాల యొక్క అనువాదాలు ఉండవచ్చు, కొంతమంది ప్రవక్తల యొక్క వాక్యాలు ఉండవచ్చు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. రెండవ మైక్ నుంచి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. రెస్పెక్టబుల్ షఫీ సాబ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అది దైవ గ్రంథం. కాకపోతే నాకు మీ నుండి ఒక సమాధానము, బైబిల్ ఎన్నో రకాలుగా ప్రపంచంలో మీరు అన్నట్లు చాలా రకాలుగా రచించబడినాయి. కాకపోతే బైబిల్ ఒక చక్కని మాట ఉంది, ఒక పొల్లైనను ఒక మాట అయినను ఎవరు వేరు చేయకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాడు నరకాన్ని అనుభవించవలసిందే అని బైబిల్లో ఉంది. కాకపోతే ఎందుకొరకు ఈ విధంగా గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి, అది వేరే ఒక్కొక్క డినామినేషన్స్ ప్రకారం. ఇది ఎందుకొరకు ఈ విధంగా తీసివేయడము, కొత్తగా రాయడం ఎందుకొరకు అంటే, ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, లేక తెలియని వారు